హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నానండి. సో ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో నేనైతే ముందుగా నిన్న నైట్ చిక్కుడుకాయలు ఒలిచిపెట్టుకున్నాం కదా, అవి ఏంటంటే శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో కొంచెం ఉప్పు వేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నానండి పొయ్యి మీద. అదే పొయ్యి మీద పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో రాత్రి ఆ పెసరపప్పు నానపెట్టుకున్నాం కదా, బియ్యము పెసలు, అవి అయితే శుభ్రంగా కడిగేసేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. సో మిక్సీలో ఏంటంటే దాంట్లో ఎంతైతే పడుతుందో అంతైతే వేసుకుంటూ దీంట్లోకి ఏమేమి కావాలో కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. పిండిలో ఏంటంటే పెసరట్టులకి ఏంటంటే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, 1 ఇంచ్ అల్లము, 1 ఉల్లిపాయ అయితే పడుతుందన్నమాట. సో మనం ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఏంటంటే దోశ మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది. బియ్యం కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా బాగా అయితే వస్తుందన్నమాట. సో అచ్చంగా పెసరపప్పు అయితే వేసుకోకూడదండి. ఒక గుప్పిడి బియ్యం అన్నా వేసుకోవాలి. నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా, బియ్యం ఎన్ని వేసానో కూడా చూపించాను నిన్న. ఇక్కడ ఏంటంటే పిండి మెత్తగా మెదిగిందా లేదా అని చెక్ చేసుకున్నానండి. సో పిండి అయితే మెదిగిపోయింది. ఇదంతా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఆ పిండికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా వాటర్ కూడా పోసుకొని కలుపుకుంటే ఏంటంటే పిండి బాగా మన దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇదేంటంటే కొంచెం గట్టిగానే ఉందన్నమాట. నేనైతే వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాను. నాకు దోశకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. ఇంకొంచెం వాటర్ అయితే పడుతాయి అన్నమాట. నేను వాటర్ పోసుకుంటూ బాగా కలితిప్పుకుంటున్నాను అనమాట. మనం బాగా కలితిప్పుకుంటే మనం వేసుకున్న ఉప్పు ఏంటంటే పిండికి బాగా స్ప్రెడ్ అవుతుంది. లేదనుకోండి ఉప్పు అక్కడక్కడక్కడ గడ్డలుగా ఉంటుందన్నమాట. నేనేంటంటే మీకు ఇవాళ చిక్కుడుకాయ ఫ్రై అయితే చూపిస్తున్నాను కదా. చిక్కుడుకాయ ఫ్రైకి ఏంటంటే ఒక ఆనియన్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీనికి ఏంటంటే 2 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి. అవి పచ్చిమిరకాయలు బాగా నల్లగా ఘాటుగా ఉన్నాయన్నమాట. అందుకని ఎక్కువ అయితే వేయట్లేదు. వేస్తే 2 లేదా 3, అంతకన్నా అయితే ఎక్కువ వేయట్లేదన్నమాట. ఇక్కడ ఏంటంటే రైస్ కూడా అయిపోవచ్చింది. దాన్ని ఏంటంటే సిమ్లో పెట్టేసుకుంటాను. ఇక్కడ చూడండి, కుక్కర్ కూడా ఒక్క విజిలేనండి, ఎక్కువ విజిల్ కూడా రప్పించొద్దు. ఎక్కువ వచ్చింది అనుకోండి మెత్తగా అయిపోతుంది. ఒక్క విజిలే రప్పించామనుకోండి మనం తినటానికి ఫ్రై చేయడానికి కన్వీనియంట్గాను బాగుంటుందన్నమాట. ఇక్కడైతే దాన్ని వడబుట్టలో వేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకున్నానండి. ఇక్కడ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వచ్చేసి పోపు దినుసులు అయితే వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా వేపుకోవాలి. ఈ వేగిన తర్వాత మనం వడేసుకున్నాం కదా చిక్కుడుకాయలని, ఇవి కూడా బాండీలో వేసుకొని తడి అంతా పోయేదాకా అయితే వేపుకోవాలి. అంటే ఇప్పుడు మనం వేయంగానే చిటపటా అంటుంది కదా, ఆ చిటపటా అంతా తగ్గి నీరంతా పోయేదాకా అయితే బాగా వేపుకోవాలన్నమాట. మనం చిక్కుడుకాయల్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం పసుపు అయితే వేసుకొని ఇక్కడ కూడా మంచిగా బాగా అయితే కలిదిప్పుకుంటున్నాను. నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఇక్కడ మంచిగా ముక్కలకి ఆ పసుపు, మనం వేసుకున్న పసుపు అంతా బాగా పట్టేదాకా బాగా కలిదిప్పుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనకు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ముందుగానే వేసుకుంటున్నాను ఎందుకు అంటే కొంచెం అయిపోయిన తర్వాత వేస్తే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. ఇలా వేయటం వల్ల ఏంటంటే నూనెలో కొత్తిమీర ఫ్రై అయినట్టు ఉంటుంది, తింటుంటే కూడా కమ్మగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఏంటంటే ముందే వేసుకున్నాను. బాగా వేగింది కదా, వేగిన తర్వాత ఏంటంటే దీనికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను. కారం ఏంటంటే పిల్లల బాక్సులు కదా, చూసి అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిరకాయలు ఆల్రెడీ ఘాటుగా ఉన్నాయని చెప్పాను కదా, ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను. ఆల్రెడీ కారంలో కొంచెం ఉప్పు ఉంటుంది, చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా, అందుకని చూసి అయితే ఉప్పు కొంచెం అయితే వేసుకొని ఇక్కడ మంచిగా వేపుకోవాలన్నమాట. అంటే మనం వేసిన ఉప్పు, కారము,
ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిదిప్పుకోవాలి. మనం ఎంత బాగా కలిదిప్పుతామో ముక్కలకి అంత బాగా ఉప్పు కారము మనం వేసిన ఏవైనా సరే బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికైతే పడుతుంది. ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో ఒక 5 నిమిషాలు ఏంటంటే మూత పెట్టి వదిలేసేయండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలిదిప్పుకున్నారనుకోండి ఫ్రై అయితే అయిపోతుంది. ఇక ఈరోజు వచ్చేసి పెసర దోశలోకి 2 చట్నీలు అయితే చేస్తున్నా. ముందుగా అయితే పల్లీలు అయితే పచ్చిమిరకాయలు అయితే వేపుకున్నాను అనమాట పల్లీ చట్నీకి. అది ఏపి పక్కన పెట్టేసుకొని తాలింపు అయితే పెట్టుకున్నా. 2 చట్నీలకి సరిపడా పోపు అయితే పెట్టేసుకున్నా. పోపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అయితే వేసేసుకొని రెండిటికి కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఈలోగా చట్నీ కావాల్సినవన్నీ పక్కనైతే తీసి పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. సో ఇదైతే చల్లగా అవుతుంది తాలింపు. దీంట్లో మిక్సీ జార్లో వచ్చేసి పచ్చిమిరకాయలు, పల్లీలు, జీలకర్ర, పుట్నాలు, చున్నులపాయ రెమ్మలు, కొంచెం చింతపండు వేసి మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాం ఒక గిన్నెలో. తర్వాత ఆ గిన్నెని కొంచెం కడిగి అల్లం చట్నీ అయితే చేస్తున్నాను. సో ఒక 8 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను. ఒక 1.5 ఇంచ్ అయితే అల్లం తీసుకున్నాను అనమాట. సో దాంతోపాటు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, కొంచెం జీలకర్ర కూడా దీంట్లో వేసుకున్నానండి. దీంతోపాటు కొంచెం బెల్లము, కొంచెం ఉప్పు కూడా అయితే వేసుకోవాలి. దీంట్లో చున్నులపాయలు కావాలంటే వేసుకోండి, వద్దు అనుకుంటే వదిలేయండి. చాలా సింపుల్ అండి. దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే టమాటా ఇప్పుడైతే వేయట్లేదు. మనకి బయట అల్లం చట్నీ దొరుకుతుంది కదా హోటల్స్లో, వాళ్ళైతే టమాటా కూడా కంపల్సరీ మిక్స్ చేస్తారు. నేనేంటంటే టమాటా వేయట్లే, ఎందుకంటే నాకు 2 డేస్ నిల్వ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా వేయకపోయినా కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. మిరపకాయలు, అల్లము, చింతపండు, జీలకర్ర, బెల్లము, ఉప్పు, ఇంతేనండి. వేపుకోవాల్సిన అవసరం కూడా లేదు. పచ్చిమిరకాయలు కొంచెం వేపుకున్న ప్రాబ్లం లేదు. సో అదైతే మిక్సీ పట్టేసుకొని పోపు అయితే రెండింటికి వేసుకున్నా. మనకు అల్లం పచ్చడి తినేటప్పుడు పులుపు తెలియాలి, తీపి తెలియాలి, ఘాటు తెలియాలి, ఉప్పుదనం కూడా తెలియాలన్నమాట. అన్నీ సమపాలంగా ఉంటేనే అల్లం చట్నీ. టమాటా కూడా వేసుకోండి, ఒక ఎత్తుగా అయిపోయేలాగా అనుకుంటే బాగుంటుంది. నాకేంటంటే పిల్లలు తినరు, నేను మా వారే కాబట్టి కొంచెం 2 రోజులకి సరిపడా అయితే చేసుకున్నాను. మీరు ఇది నిల్వ ఉండాలనుకుంటే చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టి వేసుకోండి. చల్లటి నీళ్ళు అయితే పోయకండి. నేనైతే అక్కడ కాచి చల్లార్చి పెట్టుకున్న నీళ్ళు అయితే పోసాను. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కూడా చల్లగా అయిపోయింది. పిల్లలకి ఏంటంటే చిక్కుడుకాయను రైస్ అయితే కలిపేసి బాక్సుల్లో పెట్టేశానమాట. పప్పులు ఎక్కువగా ఉన్నాయి కదా, పప్పులు మంచిగా తగులుతూ ఉంటాయి, బాగుంటాయి. సో కొంచెం ఏంటంటే కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను చిక్కుడుకాయ ఫ్రై. ఇంక పిల్లలకి బాక్స్కి వచ్చేసి మూతలు పెట్టేసి పక్కన పెట్టేసి స్నాక్స్ వచ్చేసి ఇవాళ సున్నుండ, 2 డేట్స్, బత్తాకాయ అయితే కట్ చేశానండి. ఇంకా వీళ్ళకైతే ఇది పెట్టేసి బాక్సులు పెట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నా. సో లంచ్ బాక్సులు, స్నాక్స్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి దోశలు అయితే వేసేసుకుంటున్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పేదే కదా, దోశలు వేసుకున్నా, రైస్ వండినా, ఏది చేసినా కొంచెం పొయ్యి మీద అయితే వేస్తానన్నమాట. అలా వేయటం కూడా మంచిదంట. నేను అన్నం వండుకొని పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కూడా నిండుది 4 మెతుకులు తీసి పొయ్యి మీద అయితే వేస్తానండి. నాకు అది అలవాటు. మరి అది తప్పో ఒప్పో నాకైతే తెలియదు, నేనైతే అలా చేస్తానన్నమాట. సో దోశ చూసారా ఎంత ఎర్రగా క్రిస్పీగా కాలిందో, చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా అయితే వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. పిల్లలకైతే పెసరట్టాను, పల్లీ చట్నీ వేసి ఇచ్చాను. ఎందుకంటే అల్లం పచ్చడి కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, వాళ్ళకైతే వేయలేదు. కానీ నెక్స్ట్ డేకి ఏంటంటే అల్లం చట్నీ ఇవాళ చేసుకున్నాను కదా, 2 డేస్కి అన్నాను కదా, నెక్స్ట్ డేకి ఏంటంటే కొంచెం స్పైసీనెస్ తగ్గిద్ది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దోశలు అయితే వేసి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా నేను కూడా వేసేసుకుంటున్నాను, నాకు మా వారికి కూడా దోశలు. సో మేమేంటంటే నేనైతే 2 దోశలు అయితే వేసేసుకున్నానండి. కొంచెం అల్లం చట్నీ, కొంచెం పల్లీ చట్నీ అయితే వేసేసుకొని టిఫిన్ అయితే ఇలా ముగిచ్చేసాను అనమాట ఈరోజుకి. సో కొంచెం అయితే టేస్ట్ చేసి చూశాను, చాలా బాగుంది. తింటూనే మా వారికి వేసి ఇచ్చాను. నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను కదా, ఏం తీసుకున్నానో మీకు చూపించలేదు కదా. సో చూడండి, నా మేనకోడళ్ళ కోసం నేను చిన్న షాపింగ్ అయితే చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డ్రెస్, ఒక ఫ్రాకు, ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. అది చిన్న కోడలికి, ఇది పెద్ద కోడలికి అనమాట.
సో చూస్తున్నారుగా ఇదైతే ఇలా ఉంటుందన్నమాట అవుట్ఫిట్. సూపర్గా ఉంది. సో పాపకు కొంచెం లెంత్ అయ్యిద్ది కానీ పర్వాలేదని చెప్పి తీసుకున్నాను. దాంతోపాటు దీనికి ఏంటంటే హారం కూడా వచ్చేసిందనమాట. మా వారు కూడా ఒక పైజమా అయితే తీసుకున్నారనమాట. సో ఇదేనండి బ్లాగ్. మీకు నచ్చింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.